తనిఖీలు చేపట్టి జిల్లా డిప్యూటీ కమిషనర్ గారి పర్యవేక్షణలో మరియు ఎస్ఐ సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో విస్తృతంగా తనిఖీలు మరియు అనుమానాస్పద ప్లేస్లు చెక్ చేస్తున్న సందర్భంగా నిన్న గోవా నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ తెస్తున్నారన్న సమాచారం మేరకు మిర్యాలగూడ ఎక్సైజ్ సిబ్బంది స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి మిర్యాలగూడలోని రవీంద్రనగర్లో రేడ్ చేయగా 45 బాటిళ్లు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దొరికింది. అవి వివిధ బ్రాండ్లు బ్లెండర్, స్ప్రైడ్, సిగ్నేచరు, మిగతా ఓల్డ్ మక్కు అలా వివిధ బ్రాండ్లు తెచ్చి ఇంట్లో వాళ్ళు దాచిపెట్టారు. వాటిని పట్టుకోవటం జరిగింది. ఈ సందర్భంగా పున్న శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాళ్ళ బ్రదర్ అంటే వాళ్ళ అన్న పున్న రాకేష్ అనే వ్యక్తి ఇంతకుముందు కూడా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన మీద ఇంతకుముందే 2 కేసులు నమోదు చేయబడ్డాయి. నల్గొండలో ఒకటి, మిర్యాలగూడలో ఒకటి సీజ్ చేసి ఇంతకుముందు కేసులలో వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నాడు. ఆయన గురించి సెర్చ్లో ఉంది. ఇతని మీద పున్న రాకేష్ అనే మీద ఆయన ఆల్రెడీ బౌండ్ అవుట్ చేశాం. ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర 2 లక్షలకి బౌండ్ అవుట్ చేయడం జరిగింది. అతను దొరికినవేమంటే దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. పట్టుబడ్డ మధ్య